హలో ఏడున్నవే ఈ వారం మంచి సినిమాలు ఏమన్నా ఉన్నాయేమో చూడు. శుక్రవారం నాడు కొత్త సినిమా ఏమొస్తుందో చూసి టికెట్లు బుకింగ్ చేయి. పొద్దుగానే పోదాం. ఏంది నువ్వు రావా? హలో ఇగో సుమా నువ్వైనా రావే సినిమాకి పోదాం. అబ్బా నువ్వు కూడా రావా? అయితే మా కిట్టుగానికి చేద్దాం. మాకు అరే కిట్టు శుక్రవారం నాడు సినిమాకి పోదాం మనం, సరేనా? ఏంది ఏమంటున్నావురా? థియేటర్లో లేవా? ఎవడ్రా నీతో చెప్పింది బండోడా? అబ్బా పోక పోక సినిమాకి పోదామంటే థియేటర్లు బంద్ అంటుండు మా వాడు. శుక్రవారం వస్తే చాలు కొత్త సినిమా వస్తుందని పొద్దుగానే పోయి తెరల ముందు కూర్చునేటి తమ్ముళ్ళు. ఇగో ఈ వార్త మీ అసంటోళ్ళ కొరకే. ఇంకో 2 వారాలు ఇక సినిమాలు చూసే భాగ్యం మీకు లేనట్టే. గదేందని రంది వడకుర్రి, గుండెలు కొట్టుకోకుర్రి. సింగిల్ స్క్రీన్ థియేటర్లే బంద్ ఉంటాయట. తెలంగాణలో ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులు 2 వారాల దాకా థియేటర్లకు తాళాలేద్దామనుకుంటుర్రాట. అట్లా ఈ శుక్రవారం సంది 2 వారాలు ఒక్క తెరున్న థియేటర్లన్నీ బంద్ పెడుతుర్రాట. గిది మేమంటున్న ముచ్చట కాదు, థియేటర్ల అసోసియేషన్ వాళ్ళే చెప్తుర్రు. ఈ 2 వారాలు అన్ని చిన్న సినిమాలే ఉన్నాయట, పెద్ద సినిమాలు ఏం లేవట. ఖర్చు దోషడు ఆదాయం పిరికెడు అన్నట్టు ఖర్చు ఎక్కువైతున్నదట, మిగిలేదేం లేదట. ఇంకో ముచ్చట ఏంటిదంటే తెర మీద సినిమాలు చూసేటందుకు ఒక్క ఆటకు 10-20 మంది కంటే ఎక్కువ వస్తలేరట. అందుకనే 2 వారాలు బంద్ పెట్టాలనుకుంటున్నాం అని అంటుర్రు. ఎలక్షన్స్ వల్ల మూవీస్ అన్ని పోస్ట్పోన్ అయ్యాయి. పోస్ట్పోన్ అయినందుకు గాను కొన్ని థియేటర్లకు సినిమాలు అందక సింగిల్ స్క్రీన్స్ ఎలా ఉంటుందండి, ఇప్పుడు ఒక సినిమా 4 షోలు అదే వేస్తాం. అది అలాగే ఉంది కదా ఆనవాయితీ ఇప్పటిదాకా. థియేటర్లకు కొన్ని సినిమాలు అందక థియేటర్లు బంద్ చేద్దామనేసి ఆయా థియేటర్ లీజ్ ఓనర్లు సెల్ఫ్ డెసిషన్ అండి. ఈ నడిపితే ఇంకెక్కువ భారాన్ని తట్టుకోలేక బంద్ చేద్దాం బెటర్ అనేసి ఇదంతా మాకు కోవిడ్ నేర్పించిందండి. ఇక ఇది ఎట్లుంటే మల్టీ స్క్రీన్ థియేటర్లు ఎప్పటి లెక్కనే నడుస్తాయట. అంటే పల్లెలల్లా చిన్న పట్టణాల్లో ఉండేటి థియేటర్ల వరకే బంద్ ఉంటాయి అన్నట్టు. ఇట్లా ఈ థియేటర్లు బంద్ పెట్టుడుతోని చిన్న సినిమాలకు పరాకు పడుతుందంటుర్రు. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే ఇప్పటి వరకైతే 2 వారాలు అంటుర్రు గాని ఆ టెంక ఇంకా పెంచినా పెంచొచ్చు అంటుర్రు. అట్లా 2-3 నెలల దాకా తాళాలేసినా అయ్యొచ్చట. మరి చూడాలి ఏమైతుందో ఆ టెంక.